అమ్మ మీ పేరు? తేజస్వి. బాగుంది, అంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగుంది. సన్న బియ్యం పెడుతున్నారంటగా, సన్న బియ్యం పెడుతున్నారు. బాగుంది, అంతకు ముందు ముద్దగా ఉండే, ఎవరు తినేవాళ్ళు కాదు ఎక్కువ. అంతకుముందు ఐటమ్స్ కూడా ఎక్కువ బాగుండేవి కాదు, కానీ ఇప్పుడు బాగుంటున్నాయి అండి. ఏంటి ఈరోజు మెనూ ఏంటి? పులిహోర ఉన్న పచ్చడి పెట్టారు ఈరోజు. ఎగ్. ఏంటి మెనూ ప్రకారంగానే పెడుతున్నారా, లేదంటే వాళ్ళకి ఏది పెడితే అది ఏది వస్తే అది పెట్టేస్తున్నారు? కాదు, మెనూ ప్రకారంగానే పెడతారు. తింటున్నారా స్టూడెంట్స్ ఇష్టంగానే వచ్చి? అందరూ తింటున్నారు, ఇప్పుడు తింటున్నారు. అంతకుముందు తినేవాళ్ళు కాదు ఎక్కువగా. ముందంటే అదే ఇప్పుడు చంద్రబాబు వచ్చి నుంచి అన్ని బాగుంటున్నాయి, సౌకర్యాలన్నీ మంచిగా ఇస్తున్నారు. తిండి అలాగే మనీ కూడా ఇస్తున్నారు అందరు ఇంట్లో పిల్లలకి, బాగుంటుంది. భోజనాల పరంగా మిడ్ డే మీల్ పరంగా బాగానే ఉంది. ఇంతకుముందు బాగుండేది కాదు. అంటే లోకేష్ గారు వచ్చిన తర్వాత, ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత బాగుందంట. కూటమి గవర్నమెంట్ అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. అవును. ఏంటి మరి మీకు ఈ అంటే స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా, మరి యూనిఫామ్ బెల్ట్ అంటే బుక్స్ అన్ని ఇస్తున్నారంట కదా? ఇవాళ బుక్స్ ఇచ్చారు, బుక్స్ బాగున్నాయి అన్ని. బాగున్నాయా? అంటే సపరేట్గా ఉండేవంట కదా, అది కాకుండా ఆల్ ఇన్ వన్ అనేది ఇస్తున్నారంట కదా ఈసారి? బుక్స్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ అవి కలిపించి మిగతా సపరేట్గా ఇస్తున్నారు. ఆ 3 మాత్రం ఒక టెక్స్ట్ బుక్గా కలిపేశారు. అంటే గత గవర్నమెంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్టూడెంట్స్కి బాగుండేదా, లేదంటే ప్రజెంట్ బాగుందా? అప్పుడు బాగుండేది కానీ అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు అందరికీ పట్టించుకుంటున్నారు, అందరినీ. బాగుంటుంది బుక్. సన్న బియ్యం పెట్టిన తర్వాత ఏమైనా స్ట్రెంత్ ఏమైనా పెరిగారా, అంటే తినడానికి లంచ్ చేసేవాళ్ళు? ముందు స్టమక్ పెయిన్స్ అట్లా రేషన్ బియ్యం తినడం వల్ల ఎవరు ఎక్కువ తినేవాళ్ళు కాదు. ఇప్పుడు సన్న బియ్యం అంటే ప్రతి వాళ్ళ ఇంట్లో తింటుందే కదా, అందుకు తింటారు అందరూ. మరి ఏం చెప్తారు లోకేష్ గారికి? అంటే మీకోసం ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు కదా, సో ఆయనకి ఏం చెప్తారు లోకేష్ గారికి? థ్యాంక్స్ చెప్తాం అంతే. మీ మినిస్టర్ కదా, ఆయన విద్యాశాఖ మంత్రి కదా, అంటే ఎడ్యుకేషనల్ మినిస్టర్ కదా. థ్యాంక్స్ చెప్తాం, ఎంత మంచి ప్రొవైడ్ చేస్తుంది అందుకు. మరి మీకోసం ఇంతలా ఆలోచిస్తున్నారు కదా. చాలామంది అంటే స్టూడెంట్స్ కోసం ఆలోచించరు, ఎందుకంటే మీకు ఓట్స్ ఉండవు కదా. పెద్దవాళ్ళ కోసం ఏదో వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి వాళ్ళ కోసం ఆలోచిస్తారు, కానీ మీకోసం కూడా లేనివి గవర్నమెంట్ స్కూల్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బెస్ట్ ఇది. అమ్మ మీ పేరు? షేక్ బుష్రా తబస్సుమ్, 10th క్లాస్ KBC ZPHS బాయ్స్ పట్టమట్ట హై స్కూల్లో చదువుతున్నాను. 10th క్లాసా? ఎస్ సార్. బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నాను సార్. మరి ఎట్లా ఉంది మధ్యాహ్న భోజన పథకం? తిన్నాక లంచ్ అయింది కదా? ఎస్ సార్, అయింది. ఎట్లా ఉంది టేస్ట్? ఎలా ఉంది? టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ టేస్ట్ బాగుంది, ప్లస్ ఏమో మిడ్ డే మీల్స్ అంతా వాళ్ళ మెనూ ప్రకారమే వండుతున్నారు. ఇంకేమో మ్యామ్స్ కానీ అందరూ మోటివేట్ చేసి పిల్లలకి అందరికీ కూర్చోపెట్టి చాలా మంచిగా వండిస్తూ, టీచర్స్ కూడా వాళ్ళు వండే దగ్గరే ఉండి వండిస్తున్నారు బాగా. ఇలా కాదు, ఇలా వండండి, పిల్లలు ఇలా ఆరోగ్యంగా ఉన్నట్టు చూడండి. ప్లస్ ఏమో బాగా కడగడం కానీ, రైస్ కడిగే విధానం కానీ అన్నీ బాగా చేస్తున్నారు ఇక్కడ. ప్లస్ బాగా కూర్చోపెడుతున్నారు. ఇంకోటి వాళ్ళు సర్వ్ కూడా బాగా చేస్తున్నారు. సర్వ్ చేసే వాళ్ళు చిరాగ్గా కాకుండా వేసేయడం కానీ. ప్లస్ ఏమో మాకు సన్న బియ్యం కూడా వచ్చింది. ఇప్పుడు సన్న బియ్యం ద్వారా కూడా చాలామంది స్ట్రెంత్ పెరిగాడు. అప్పుడు గవర్నమెంట్లో అయితే సన్న బియ్యం లేదని అందరూ స్టమక్ పెయిన్, అది ఇది అని చాలా వరకు స్ట్రెంత్ ఉండేది కాదు మిడ్ డే మీల్స్ తినేటప్పుడు. కానీ ఇప్పుడైతే చాలామంది స్ట్రెంత్ వచ్చారు. ప్రతిదీ మెనూలో ఉన్నట్టు చేయడం కానీ, పిల్లలు కూడా చాలామంది తింటున్నారు, మెనూలో ఉన్నట్టే తింటున్నారు. ఆ సన్న బియ్యం ద్వారానే తింటున్నారు. అప్పటి గవర్నమెంట్ అయితే మెనూలో ఉన్నట్టు అప్పుడు ఉండేది కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వండేసేవారు. కానీ ఏదైతే మెనూ ఇచ్చారో ఆ మెనూని ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారు సార్. లోకేష్ గారు వచ్చారు. లోకేష్ గారు మీకు విద్యాశాఖ మంత్రి, అంటే మీకు మంత్రిగా ఉన్నారు ఆయన. సో ఆయన వచ్చిన తర్వాత మీకు ఏమైనా మార్పులు వచ్చాయా? విద్యా విధానంలో రిఫార్మ్స్ వచ్చాయా ఏమైనా? మాకు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. ప్లస్ ఏమో టెక్స్ట్ బుక్స్ అందరూ బరువుగా ఉంటున్నాయని పిల్లలకి ఒకటే ఆల్ ఇన్ వన్గా చేసి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అలా సబ్జెక్ట్స్ ఒకలాగా, లాంగ్వేజెస్ ఒకలాగా ఆల్ ఇన్ వన్గా చేసి, నోట్స్ బుక్లో కూడా అప్పటి గవర్నమెంట్లో జగనన్న విద్యా కానుక అది ఇది అని ఉండేది. కానీ ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ అని ఉంటుంది. ఇప్పుడు బుక్స్ కూడా చాలా బాగా వచ్చి మాకు గ్రాఫ్ నోట్స్లు కూడా కొనుక్కోకుండా గ్రాఫ్ నోట్స్లు కూడా ఇచ్చి అందుబాటు చేశారు మాకు. ప్లస్ ఏమో తల్లి వందనం అని ఇచ్చి, తల్లి వందనం అప్పుడు ఇంటికి ఒకరికే ఉండేది. ప్లస్ ఏమో ఇప్పుడు ఇంటికి 4 ఉన్నా, 5 ఉన్నా, 3 ఉన్నా అందరికీ పడుతుంది తల్లి వందనం కూడా. మాకు టీచర్స్ పరంగా అయినా అందరికీ బాగా చదివిస్తున్నారు. తల్లికి వందనం ఇంతకుముందు ఒకరికే పడేదా? సో ఇప్పుడు ఎంతమంది ఉందో అంతమంది పడుతుంది. సో ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది పడడం వల్ల ఏంటి యూజ్ అంటే ఏం చెప్తావు? అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్లస్ ఏమో వాళ్ళ పిల్లలకి వాళ్ళు బ్యాంక్లో వేయడం కానీ,
వాళ్ళకి లేకపోతే గోల్డ్ పరంగా అయినా తీసుకోవడం కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా అయినా వాళ్ళు ఫీజులు కట్టుకోవడం అయినా ఇంటర్ వాళ్ళకి కూడా పడుతున్నాయి కాబట్టి ఇంటర్ వాళ్ళు ఫీజు కట్టుకోవడం అయినా వాళ్ళు కొంచెం చాలా హ్యాపీ బడ్జెట్ తగ్గుతుంది సార్. అయ్యో బాగానే ఉందా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా? ఆయన పనితీరు కావచ్చు, ఆయన తీసుకున్న విధానాలు కావచ్చు. నారా లోకేష్ సార్ బాగా చేశారు. ప్లస్ ఏమో మాకు యూనిఫామ్స్ కూడా ఒకప్పుడు బ్లూ వైలెట్ అవన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు యూనిఫామ్ కూడా గ్రీన్ వైట్ చెక్స్ అన్నీ బాగా ఉన్నాయి. బ్యాగ్స్ షూస్ మాకు ఫస్ట్ డేనే అన్నీ అందించారు, బాగా అందించి సిగ్నేచర్స్ చేయించుకొని బాగా చూసుకున్నారు. క్వాలిటీ బాగానే ఉన్నాయా? బ్యాగ్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, క్వాలిటీ బాగానే ఉన్నాయి. బుక్స్ కూడా ఏవి డ్యామేజ్ లేకుండా ప్రతి బుక్స్ బాగా వచ్చినాయి సార్. తమ్ముడు నీ పేరు? మొహమ్మద్ ఫైజుల్ రెహమాన్. ఏ క్లాస్ తమ్ముడు? 9th C. చదువుతున్నావా? ఎట్లా ఉంది? లంచ్ చేస్తున్నావు కదా? బాగుంది, సన్న బియ్యం వేస్తున్నారు. మరి ఇంతకుముందు ఎట్లా ఉండేది భోజనం? ఇంతకుముందు బాగుండేదే కాదు, తింటే కడుపు నొప్పులు వచ్చేసేది, ఇప్పుడు బాగుంది. మరి ఇంతకుముందు ఇప్పుడు లోకేష్ గారు ఇప్పుడు మీకోసం పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆ బియ్యం అయితే ఎవరు తినట్లేదు అనేసి అయితే సన్న బియ్యం పెడుతున్నారు కదా, ఏం చెప్తావు లోకేష్ గారికి? సెల్యూట్ కొట్టాలి అంతే. చాలా రోజుల నుండి సరిగ్గా తినలేకపోయాం లాస్ట్ ఇయర్, ఈసారి బాగుంది అన్నం అయితే. ఎట్లా ఉండేది? అంతకుముందు ముద్దగా ఉండేది అన్నం, తినలేము వాళ్ళం మేము, ఇప్పుడు తింటున్నాం. మరి బుక్స్ కూడా ఇస్తున్నారంటగా మీకు? ఇచ్చారు. ఈసారి బుక్స్ కొంచెం లో వెయిట్ అయ్యాయి, 5 booksలో చేసి ఇచ్చారు. ఇంతకుముందు చాలా వెయిట్ ఉండేవి. అంటే మీకు బరువు మొయ్యలేకపోతున్నారు, వెయిట్ ఎక్కువ అవుతుందని చెప్పి వెయిట్ కూడా తగ్గించారు కదా, మీకోసం ఇంతలో ఆలోచిస్తున్నారంటే లోకేష్ గారు? అదే గవర్నమెంట్ పిల్లలు మా పిల్లలని ఆలోచిస్తున్నారు. తమ్ముడు నీ పేరు? ఎస్ నాగశివ ధీరజ్. ఏ క్లాస్ చదువుతున్నావు తమ్ముడు? 10th class. చదువుతున్నావా? అనియా. ఎట్లా ఉంది భోజనం? ఇప్పుడు సన్న బియ్యం స్టార్ట్ చేశారు కదా లోకేష్ గారు వచ్చిన తర్వాత, ఎలా ఉంది అసలు? బాగుంది అన్నయ్య తినడానికి, అంతకుముందు తినేవాడిని కదా, ఇప్పుడు బాగుంది తినడానికి. నిజమేనా? నిజమే అన్నయ్య. అంతకుముందు ఎట్లా ఉండేది అసలు? అంతకుముందు అంత తినముద్దేది అన్నయ్య, ఇప్పుడు బాగా తింటున్నాను. పిల్లలందరూ ఇప్పుడు అంటే సన్న బియ్యం పెట్టినప్పుడు ఎక్కువ మంది తింటున్నారు, అంతకుముందు గతంలో ఎక్కువ తినేవాళ్ళ? సన్నమయం పెట్టిన తర్వాత ఎక్కువ మంది తింటారు అన్నయ్య. అంటే ఓవరాల్ ఎలా ఉంది? ఇప్పుడు ఏదో మెనూ ఇక్కడ పెట్టారు కదా, డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని, ఆ మెనూ ప్రకారమే ఫాలో అవుతున్నారా, లేకపోతే ఏది పడితే అది పెట్టేస్తున్నారు? ఏ రోజు పెడతారు? మెనూ ప్రకారం పెడుతున్నారు అన్నయ్య. ఏమేమి ఇస్తున్నారు స్కూల్లో అసలు? గుడ్డు చిక్కి, శనివారం అయితే కనుక పరవన్నం పెడతారని, పరవన్నం బాగుంటుంది. బాగానే ఉంటుంది. ఇవన్నీ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా? అవునన్నయ్య. మరి లోకేష్ గారు స్కూల్లో ఉన్న పిల్లలు ఎవరు కూడా మధ్యాహ్నం భోజనం సరిగ్గా తినట్లేదు, అందరూ బాగా తినాలని చెప్పేసి అయితే సన్న బియ్యం పథకం తీసుకొచ్చారు కదా, అంటే సన్న బియ్యం పెడుతున్నారు, ఏం చెప్తావు లోకేష్ గారికి? లోకేష్ గారు మంచి పని చేశారని చెప్తున్నాను. సన్న బియ్యం పెట్టిన తర్వాత తినడానికి చాలా బాగుంది.